జ్యోతిష్కుడు వేణుస్వామి ఏం మారలేదు. సెలబ్రిటీల జీవితాల గురించి ఇష్టం వచ్చినట్టు అశుభాలు మాట్లాడుతూ అనేక వివాదాలు చిక్కుకున్నాడు ఈయన. ఎవరైనా సెలబ్రిటీస్ కొత్తగా పెళ్లి చేసుకుంటే వాళ్ళు విడిపోతారంటూ నోటికొచ్చినట్టు వ్యాఖ్యలు చేస్తుంటాడు. రీసెంట్గానే నాగ చైతన్య అలాగే శోభిత 2027 సంవత్సరంలో విడిపోతారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుభమాని వాళ్ళు నిశ్చితార్థం చేసుకుని వస్తే ఆశీర్వదించాల్సింది పోయి అపశకునపు మాటలు మాట్లాడతావా అని వేణుస్వామిపై సమాజం ఫైర్ అయింది. సినీ జర్నలిస్టులు ఇతనిపై చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ కు వెళ్తే కమిషన్ కూడా ఇతనికి చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇక్కడ నుంచి ఇలాంటి జాతకాలు చెప్పనంటూ మహిళా కమిషన్ వద్ద క్షమాపణలు చెప్పి ప్రాధేయపడ్డాడు. సర్లే ఇకనైనా చక్కగా ఉండు అని అంతా ఆశించారు. కానీ వెంటనే ఆయన తన బుద్ధి మొత్తాన్ని బయటపెట్టేశాడు. సోషల్ మీడియాలో నేరుగా అయితే చెప్పలేదు గానీ ఓ ఫోన్ కాల్ సంభాషణలో ఆయన 3 టాప్ సెలబ్రిటీస్ గురించి మాట్లాడిన మాటలు ఒక ప్రముఖ జర్నలిస్ట్ సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఈ వీడియోలో వేణుస్వామి మాటలు విన్న ఎవరికైనా రక్తం మరిగిపోతుంది. ఇంతకీ ఆయన ఏం మాట్లాడాడో చూద్దాం. నేను గతంలో 3 టాప్ స్టార్స్ చనిపోతారని చెప్పాను. ఆ సమయంలో నేను చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. నన్ను బాగా విమర్శించారు కూడా. చనిపోయే వారిలో ఒక హీరోయిన్ ఒక హీరో ఉంటారని చెప్పాను. హీరోల్లో విజయ్ దేవరకొండ లేదా ప్రభాస్ చనిపోవచ్చని ఫోన్ కాల్ సంభాషణలో చెప్తాడు. అప్పుడు ఆ సంభాషణలో ఉన్న అమ్మాయి సమంత అఘాయిత్యం చేసుకుంటుందా అని అడుగుతుంది. దానికి వేణుస్వామి సమాధానం చెప్తూ ఎవరైనా చేసుకోవచ్చు, నా లెక్క ప్రకారం విజయ్ దేవరకొండ చేసుకుంటాడు. ఈ విషయాలు బయటకు రావడానికి చాలా సమయం పడుతుంది. మీడియాలో ఎవరికి కూడా నేను ఈ విషయాన్ని చెప్పలేదు. రాజాసాబ్ సినిమా పోస్ట్పోన్ అయింది కదా, ఎందుకని అనుకుంటున్నారు అని వేణుస్వామి అడగ్గా దానికి ఆమె సమాధానం చెప్తూ సాధారణంగా సినిమాలు వాయిదా పడుతుంటాయి కదా, అది సహజమే. మీరెందుకు నొక్కి మరి చెప్తున్నారు? సీరియస్ గా గాయాలేమైనా అయ్యాయా అని అంటుంది. అప్పుడు వేణుస్వామి సమాధానం చెప్తూ ప్రభాస్ కు ఒక్క గాయం కాదు, శరీరం అంతా గాయాలే అని అంటాడు. వేణుస్వామి మాట్లాడిన ఈ మాటలు ప్రభాస్ సమంత అభిమానులకి పిచ్చి కోపం వచ్చేలా చేస్తోంది. వేణుస్వామి మాట్లాడిన ఈ ఆడియోని విని మీ అభిప్రాయాలను కూడా కామెంట్స్ రూపంలో తెలియచేయండి.